శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గత 2 వారాలుగా సంఘము యొక్క క్రమం అనేటువంటి అంశమును మనం ఆలోచిస్తూ ఉన్నాం. అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, అందరూ వినవలసినటువంటిది, చక్కగా గమనించాల్సినటువంటిది, ఆచరణలో పెట్టాల్సినటువంటిది. నేను, మీరు, మన కుటుంబాలు, మన సంఘము ఆరోగ్యంగాను, ఉన్నతమైనటువంటిదిగాను, విలువైనటువంటిదిగాను ఉండటానికి అవసరమైనటువంటి విషయం. మనం వింటాం కానీ ఆలకించం. మనం వింటాం కానీ జ్ఞాపకంలో పెట్టుకోం. మనం వింటాం కానీ ఆచరణలో పెట్టాం. అందుమూలంగా విన్నది వ్యర్థమైపోతూ ఉంటుంది. దయచేసి ఈ సమయము, ఈ మాటలు వ్యర్థం కాకుండా అర్థవంతమైనటువంటి విధానంలో మన జీవితాలని కట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నడుచుకోవాలో చెబుతూ, బోధకుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఇక ఆ పిమ్మట మనం ఆలకించినటువంటి విషయాలు, దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించగలగాలి. దేవుణ్ణి ప్రేమించిన వాడు మనిషిని ప్రేమించగలుగుతాడు. మనిషిని ప్రేమించిన నాడు ప్రేమ సమస్త దోషములను, కల్మషములను కప్పివేస్తుంది. ప్రేమ సహిస్తుంది. ప్రేమ చేరదీస్తుంది. ఇక దేవుని వాసమని ఎరిగి పరిశుద్ధమైనటువంటి రాళ్ళముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. కట్టబడుచున్నామా లేదా అని చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఒక రాయిగా మనము ఏంటి అని ఎరగవలసినటువంటి అవసరత ఉంది. సంఘములో ఒక బలమైనటువంటి రాయిగా, ఒక ఆరోగ్యకరమైనటువంటి రాయిగా, ఒక పరిశుద్ధమైనటువంటి రాయిగా మనము చేర్చబడాలి. ఇక అలా చేర్చబడినటువంటి మనము ఎప్పుడైతే క్రీస్తును ధరించుకొని నిజమైనటువంటి క్రైస్తవులముగా మనము ఉంటామో, దానిలో పురుషుడని, స్త్రీ అని, యూదుడని, గ్రీకు దేశస్థుడని వ్యత్యాసము ఉండదు. క్రీస్తు యేసునందు అందరము ఏకమై ఉన్నాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరము ఏకమై ఉన్నాము. అందరము ఏకమైన తర్వాత ఇక అందులో సమస్య అనేటువంటిది ఉత్పన్నమవ్వటానికి అవకాశం ఉండదు. ఒక దేహము ఏ విధంగానైతే అవయవాలుగా అమర్చబడుతుందో,
ఆ దేహము అవయవాలలో ఏ రకమైనటువంటి సమన్వయం అయితే ఉంటుందో అలాంటి సమన్వయము ఏకమై ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఉంటుంది. ఓకే, మనము సమన్వయము కలిగినటువంటి వారమై ఉండాలి. ఇక ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. రెఫరెన్సులు విషయాలు మనకు ఇదివరకు బాగా తెలిసి ఉన్నవి కాబట్టి తీసి చదివించట్లేదు. ఇకపోతే క్రీస్తును కలిగి ఉన్నామని మనముగా అనుకుంటే క్రీస్తు నడుచుకున్నట్లుగా, బాటమ్ టు టాప్ క్రీస్తు ఎలా నడుచుకున్నాడు అని నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన వ్యక్తిత్వము, తత్వము, ఆయన భక్తి, ఆయన వినయము, ఆయన సమర్పణ, ఆయన త్యాగము కొండంత, వెల కట్టలేనంత. క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకొన బద్ధులమై ఉన్నాం. క్రీస్తు ఏ విధంగా నడిచాడు అని మనం చెప్పుకుంటున్నామో అలాగున్నే తూచా తప్పకుండా నడుచుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు చాలా గొప్పగా మాట్లాడతాం. పాటలు పాడేటప్పుడు చాలా గొప్పగా పాడుతాం. కానీ దురదృష్టం ఏంటంటే మాట్లాడుకున్నంత పాడుకున్నంత గొప్పగా మన జీవితాలను కొనసాగించు. అక్కడ యేసు గొప్పతనాన్ని చూపిస్తాం. ఆ గొప్పతనాన్ని మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో చూపించలేకపోతాం. నోటి ద్వారా, మాట ద్వారా, పాట ద్వారా చూపించినటువంటి మనం చేతల ద్వారా ఎందుకు చూపించలేకపోతాము? ఇది ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. మాట ద్వారా చూపించినటువంటి, పాట ద్వారా చూపించినటువంటి మనము చేతల ద్వారా కూడా చూపించగలిగితే అప్పుడు మనము వ్యక్తిత్వ పరంగా, ఆధ్యాత్మిక పరంగా సంపూర్ణులమై ఉన్నామని దాని అర్థం. లేదంటే వారు పెదవులతో నన్ను గనపరచుదురే కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అనేటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వారమై ఉంటాం. గనుక మనం ఏమై ఉన్నాము అనేటువంటి సంగతి మనకు బాగా తెలుసు. కొన్నిసార్లు మనము ఏమరపాటుతో ఉన్నా మన పక్కవారు మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు నిజమా అని ఒకసారి పునరాలోచన చేసుకోగలగాలి. అలా జాగ్రత్త పడగాలి. నువ్వు చెబితే నేను వింటానా, నువ్వు చెబితే నేను సరిచేసుకుంటానా అంటే నష్టపోయేది మనమే. మనం గమనించినటువంటి సంగతులు మనవారు మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది గొప్ప అవకాశంగా, గొప్ప భాగ్యంగా మనం భావించాలి తప్ప నెగిటివ్గా దాన్ని తీసుకుంటే నష్టపోయేటువంటిది మనమే. కనుక మనము సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారముగా జీవించాలి. లేకపోతే సంఘములో అసలు సంఘం అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవుని మాట విని దేవుని సన్నిధికి చేరినటువంటి ఒక రాళ్ళు. ఈ రాళ్లను సమన్వయం చేస్తూ నడిపించేటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, అంటే పాత్రలు కొన్ని ఉంటాయి. అవి మనకంటే ముందుగా వచ్చినటువంటివి ఉంటాయి, మనకంటే అనుభవము కలిగినటువంటివి అయి ఉంటాయి, మనకంటే వాక్య విషయంలో అవగాహన కలిగినటువంటి వారై ఉంటారు. వారిని మనం మన్నన చేయగలగాలి, గౌరవించగలగాలి, వినాలి, లోబడాలి. యేసయ్యకు అపోస్తలులు లోబడినట్టుగా అపోస్తలులకి తదనంతరపు శిష్యులు, మిషనరీలు లోబడినట్లుగా
వారికి మన పూర్వపు భక్తులు లోబడినట్లుగా మనమును లోబడగలగాలి. మన పెద్దలకి, మన బోధకులకి, మన నాయకులకి, మనల్ని నడిపించేటువంటి వారికి, మనల్ని దైవములోనికి పరిచయం చేసినటువంటి వారికి పిల్లరా మనము లోబడగలగాలి. అయితే ఇదంతా ఒక సిస్టమ్ ప్రకారం, అంటే ఒక క్రమశిక్షణలో నడిచేటువంటి విధంగా ఉండాలని తన అనుచరుడు, తన ఆత్మీయ కుమారుడు, ముందు తన ఆత్మీయ కుమారుడు, తదనంతరం తన అనుచరుడు, తన జత పనివాడు, నమ్మకమైనటువంటి వాడు. ఇందులో ప్రాముఖ్యంగా మనకు తిమోతి కనబడతారు. అదే స్థాయిలో తీతు కూడా కనిపిస్తాడు. తీతుకు దేవుడు చెప్పినటువంటి మాట పౌలు ద్వారా వెల్లడి చేయబడినటువంటిది. ఏమని అనంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, నేను చదువుతాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. పౌలు గారు తీతుకు ఏ బాధ్యత అప్పగిస్తున్నారు? పైగా అది ఆజ్ఞ. పౌలు తీతుకు ఆజ్ఞ ఇచ్చారంటే పరోక్షంగా ఎవరిచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టు. ఓకే, ఈ ఆజ్ఞ ఏమిటి అనంటే లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ప్రియులారా, బోర్డు మీద రాసినటువంటి దానిలో తప్పులు ఏమైనా ఉంటే దిద్దుతాను. దిద్దేటప్పుడు బోర్డు కానీ అక్షరం కానీ ఏంటయ్యా రాయటం నీ ఇష్టమే, తుడిపేయటం నీ ఇష్టమేనా అని అన్నది. ఓకే, అది రాపించుకుంటుంది, తుడిపించుకుంటుంది. కానీ రాయబడినటువంటి దానిని చూపించటానికి మాత్రం సహకరిస్తుంది. అది నిర్జీవమైనటువంటిది. మనము జీవం కలిగినటువంటి వారు, పైగా వివేకము కలిగినటువంటి వారు, విచక్షించగలిగేటువంటి మెదడున్నటువంటి వారు. మనము ఇంకా దానికంటే ఉన్నతంగా ఉండాలి. దిద్దుము అని అంటున్నాడు. ఇప్పుడు తీతు ఎవరిని దిద్దాలి? ఇక్కడ ఒక సంఘమును దృష్టిలో పెట్టుకొని సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను దిద్దుము అని అంటున్నాడు. ఇప్పుడు దిద్దించుకోవటానికి వారు సిద్ధమా? ఈయన డ్యూటీ ఏంటి? ఆజ్ఞ మీన్స్ తప్పకుండా చేయాలి. ఈయన డ్యూటీ ఏంటి? దిద్దాలి అన్నప్పుడు దిద్దించుకోవటానికి సభ్యులు సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వెవడిరా నన్ను దిద్దటానికి అని సంఘ సభ్యులు అన్నారనుకోండి, నష్టం ఎవరికి? ఇప్పుడు దిద్దుము అని అన్నాడంటేనే దాని అర్థం మనలో ఏదో లోపం ఉన్నది అని దాని అర్థం. మనము సవరించుకోవలసి ఉన్నది, సంస్కరించుకోవలసి ఉన్నది, జాగ్రత్త పడవలసి ఉన్నది. సంస్కరించుకోకపోతే, జాగ్రత్త పడకపోతే, సవరించుకోకపోతే మనం పరలోకం వెళ్ళం, నిత్య జీవం వెళ్ళం. ఎందుకంటే దేవుడు నచ్చేంత మెచ్చేంత పరిపూర్ణముగా మనం ఉండం. ఏదో మచ్చ కనబడుతుంది మనలో, ఏదో లోపము కనబడుతుంది. అది కనపడకుండా ఉండటము కోసము ఈ దిద్దుబాటు అవసరం. దిద్దుతే మచ్చలు పోతాయి, చొట్టలు పోతాయి. ఓకే, మంచి ఆకృతి వస్తుంది. అప్పుడు అది దేవునికి ఇష్టంగా ఉంటుంది, దేవుడు మెచ్చుతాడు. దేవుడు అప్పుడు
స్వీకరిస్తాడు, చేర్చుకుంటాడు. గనుక దిద్దేవారు అవసరం మొదటిది. అదేవిధంగా అన్నయ్య, నాలో ఏదైనా లోపం ఉంటే నాకు చెప్పరా, నేను సరి చేసుకుంటాను అనగలగాలి. అడ్వాన్స్గా అంటే ఇంకా చాలా గొప్ప మనసు అది. లేదు, నువ్వు గుర్తించలేదు, నీ అన్నయ్య గుర్తించాడు, నీ కాపరి గుర్తించాడు, నీ బోధకుడు గుర్తించాడు, నీ సంఘ పెద్ద గమనించాడు, ప్రేమతో నీకు చెప్పాడు, చెల్లి, తమ్ముడు, ఇదిగో ఈ విషయంలో కొంచెం నువ్వు పునరాలోచన చేసుకుంటే మంచిది, ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడితే మంచిది, ఈ విషయంలో నీ నడవడికని మార్చుకుంటే మంచిది అని అన్నప్పుడు, అవునా అని ఆ లోపమును గమనించగలగాలి, గుర్తించగలగాలి. అవసరమైతే మళ్ళీ ఒకసారి వాక్యంతో వివేచించుకో. అన్న, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది నాకేమో కరెక్ట్ అనిపిస్తున్నది, మీరేమో తప్పు అన్నారు. మిమ్మల్ని నేను తృణీకరించటం లేదు, కానీ అది ఎలా తప్పో నాకు అర్థం చేయించరా అంటే వాక్యములు చూపించమని అడగండి. వాక్యం చూపించిన తర్వాత ఇక దాన్ని మనం కాదనకూడదు కదా, కాదనకూడదు అని అంటే తప్పకుండా మన శైలిని మార్చుకోవాలి. అది ఆలోచన కావచ్చు, మాట కావచ్చు, శారీరక లాంగ్వేజ్ కావచ్చు, క్రియలు కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా ప్రతిదినూ మనము జాగ్రత్త పరుచుకోవాలి, మర్చిపోకూడదు. మనము జాగరూకులమై ఉండుటకే మనకు ఇంకా ఈ జీవితము అనేటువంటి అవకాశము, ఈ రోజులు, ఈ సంవత్సరాలు, ఈ ఆయుష్ అనేటువంటి అవకాశం మనకు ఇవ్వబడుచున్నది. దేనికోసం అంటే దిద్దుబాటు కోసం, గనుక దిద్దేవారు ఉండాలి, దిద్దించుకునేటువంటి వారు సిద్ధంగా ఉండాలి. తీతుకు ఆజ్ఞాపిస్తూ చెప్తున్నటువంటి మాట, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని, అంటే పనిగట్టుకొని ప్రాధాన్యతనిచ్చి తప్పనిసరి అని ఎంచి తనతో కూడా రావలసినటువంటి వ్యక్తిని అక్కడ ఉంచి వచ్చాడట. అంటే ఎంత ప్రాముఖ్యమైతే అలా చేస్తారు, ఎంత అవసరమైతే అలా ఉంచి వస్తారు. ఇప్పటి మాదిరిగానే ఆ రోజు కూడా వారికి దినదిన గండం ఉంది, ప్రాణ భయం ఉంది. ఎంతమంది ఉంటే అంత మంచిది అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు పాపం పౌలు గారు, నేను ఒంటరిగా ఉంటిని అని అంటాడు ఆయన. మీరు త్వరగా రండి అని అంటూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు భరించుకుంటూ సంఘమును దిద్దాలి, సంఘమును ఒక విధానంలో ఉంచాలి, దానికి ఒక క్రమము, ఒక పద్ధతి అంటూ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో తీతు లాంటి వారిని అక్కడ ఉంచటము జరిగింది. క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని, ఇక్కడ పెద్దలను నియమించు నిమిత్తము. చాలా సంఘాలలో చాలామందికి ఉండేటువంటి ఆరాటం ఏంటంటే, నన్ను పెద్దనుగా నియమించితే బాగుండు. దేనికోసం? నేను దొడ్డ పని చేస్తాను అనేటువంటి ఉద్దేశం అయితే మంచిది, కానీ పెద్ద మనిషినిగా నన్ను నియమించితే సంఘములో నేను ఫోకస్ అవుతాను, సంఘములో నన్ను అందరూ గౌరవిస్తారు, నాకు ఒక పరపతి ఉంటుంది, ఇలా నాకంటూ ఒక విలువ, ఒక ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ దృక్కోణంలో నన్ను పెద్దనుగా నియమించితే బాగుండు అని అనుకుంటారు. అందుకోసం కొంత ప్రయత్నం కూడా చేస్తారు.
కానీ ఈ నియమించే వారు ఉంటారు చూడండి, పెద్దలను కూడా నియమించే పెద్ద ఉంటాడు. అతనికి అతనిలో యోగ్యత లేదు అని తెలిసింది అనుకోండి, తెలుస్తుంది కదా, నియమించడు. మనిషి పెద్దోడై ఉండొచ్చు, వయసులో పెద్దవాడై ఉండొచ్చు, చాలా రోజుల నుండి సంఘంలో కొనసాగుతూ ఉండొచ్చు, కానీ పెద్దకు ఉండవలసినటువంటి అర్హతలు లేవు అని అనుకున్నప్పుడు అతడిని ఆయన పెద్దగా నియమించడు. అప్పుడు నియమించబడాలని ఆశ కలిగినటువంటి ఆయనకు ఆశ భంగమైనప్పుడు అతనికి సహజంగా ఎవరి మీద కోపం వస్తుంది? నియమించే ఆయన మీద కోపం వస్తుంది. అంటే వాళ్ళందరూ అంత మంచోళ్ళు, అంత గొప్పోళ్ళు, అంత పరమవీర భక్తులు, నేను కాదా? నాలో ఏ లోపం ఉంది? వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఇలాంటివన్నీ ఎంచుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దయచేసి నియమించేటువంటి పెద్ద మనిషికి గనక ఆ పక్షపాతము ఉంటే దేవుడు తప్పకుండా అతన్ని తీర్పు తీరుస్తాడు. అతనికి నచ్చిన వాళ్ళను పెట్టుకున్నాడు, అతనికి ఇష్టమైన వాళ్ళను పెట్టుకున్నాడు, అతనికి దగ్గరగా ఉండేటువంటి వారిని పెట్టుకున్నారు. ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు కనుక ఉంటే అది నిజమైతే దేవుడు విడిచిపెడతాడో చెప్పండి? మామూలుగా ఓపెన్ హార్ట్తో ఆలోచించండి. దేవుడు విడిచిపెడతాడా? ఆ పెద్ద అంటే దొంగలనందరినీ, అంటే దగ్గరగా ఉన్నారు అనేటువంటి ఆ ఒక్క కారణంతో వాళ్ళకు అర్హత లేకపోయినా కూడా వారిని పెద్దలనుగా నియమించితే దేవుడు ఆ పెద్దను శిక్షించకుండా ఉంటాడా? ఉండడు. అసలు పెద్ద మనిషిని పెద్దలను నియమించమని పంపించమన్నాడంటే అంటేనే అక్కడ అతనికి ఆ యోగ్యత ఉన్నది అని దాని అర్థం. దానికి సమర్థుడు అని దాని అర్థం. ప్రియులారా, ఆ పెద్దని మనం గౌరవించగలగాలి, అతనికి లోబడగలగాలి. అతనికి లోబడితే అతన్ని పంపించినటువంటి యేసయ్యను మనం గౌరవించినటువంటి వాళ్ళమవుతాం. అతన్ని ఒప్పుకుంటే, యేసయ్యను ఒప్పుకుంటే దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి వారమవుతాం. లేదంటే అంత రివర్స్ అయిపోతూ ఉంటుంది. మనం మన పెద్దని తృణీకరిస్తే యేసయ్యను తృణీకరించినట్టు, యేసయ్యను తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్టు. దేవుణ్ణే మనము తృణీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇక ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇంతగా మనము ఆలోచించుకోవలసి ఉంటుంది. అయితే నన్ను పెద్దనుగా నియమిస్తే బాగుండు అనేటువంటి ఉద్దేశంతో, చెప్పాలంటే దురుద్దేశంతో, పెద్ద సంఘాలనబడేటువంటి వాటిలో రాజకీయాలు చేస్తూ ఉంటారు. అందులో ఎలక్షన్స్ అని పెట్టుకుంటుంటారు. అసలు సెలక్షన్ ఉండాలి తప్ప ఎలక్షన్ ఉండకూడదు. యాక్చువల్గా సంఘ పెద్దల విషయంలో ఏముండాలి? సెలక్షన్ ఉండాలి. అంటే వారికంటే సీనియర్ ఎవరైతే ఉన్నారో పలానా 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 అంటే సరే 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 అని చెప్పి వారు లోపడాలి, అంతేగా. మళ్ళీ ఎలక్షన్లు ఏంది? ఎలక్షన్లు అంటేనే కరప్షన్స్ ఉంటాయి, అవునా? ఎన్ని భయంకరమైనటువంటి కరప్షన్స్ అంటే లంచాలు. అందులో కూడా ఇప్పుడు ఓటుకు నోటు అనేటువంటి విధానము ఈ రాజకీయ నాయకుల ఎంపికలో ఏ విధంగా అయితే ఉంటున్నదో చర్చీలలో కూడా అలా డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వారు ఉన్నారు. ఇంకా మీతో నేను మాట్లాడలేను, కానీ జుగుప్సాకరమైనటువంటి విషయాలను కూడా చెప్పారు. ఆ సంఘస్థులే, ఆ పెద్దలైనటువంటి వారే. జుగుప్సాకరమైనటువంటి, అంటే ఎరవేయాలి, అది ఏదైనా పర్వాలేదు.
జనాలు భక్తులు అలా పాడయ్యారు. భక్తులు అలా పాడయ్యారు. వాళ్ళను పాడు చేసింది పెద్దలు. ఆ పెద్దలు ఎలా వచ్చారంటే మళ్ళీ ఇలా వచ్చారు. అంటే కంప్లీట్గా సంఘము అనేటువంటిది భ్రష్టు పట్టిపోయింది. సోకాల్డ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఉన్నటువంటి సంఘాలని చెప్పుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో అందులో ఇంతటి జుగుప్సాకరమైనటువంటి అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దగ్గరికి వెళ్తే చర్చిలు చాలా గొప్పగా కనబడతాయి. అందులో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా గొప్పగా కనబడతాయి, వాల్యుబుల్, చాలా రాయల్గా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ మనుషుల యొక్క మనస్తత్వాలే బాగుండవు. మనస్తత్వం బాగలేనప్పుడు చర్చి ఎంత బాగుంటే ఏం ప్రయోజనం? కుర్చీలు ఎంత లేటెస్ట్గా అప్డేటెడ్గా ఉంటే ఏం లాభం? అప్డేట్ కావాల్సింది మనుషులు, సరి కావాల్సింది, మంచిగా ఉండాల్సింది భక్తులు. అదే లేనప్పుడు ఏం ప్రయోజనం? నో. కరప్షన్ ఉండకూడదు, ఎలక్షన్ ఉండకూడదు. ఏముండాలి? సెలక్షన్ మాత్రమే ఉండాలి. ఆ సెలక్షన్ ఎవరు చేయాలి? వాక్యానుభవం కలిగినటువంటి వారు, అంతేకాదు ప్రవర్తనానుభవము కలిగినటువంటి వారు, నడవడిక ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ఉన్నటువంటి వారు సెలక్షన్ అయినటువంటి వారు నాకు దొడ్డ పని అప్పగించబడుచున్నదని లోబడాలి. సెలక్షన్ కానటువంటి వారు ఇంకా నాలో ఏదో లోపం ఉన్నది, దానిని సరిచేసుకోవాలి, సంపూర్ణ యోగ్యతలను సంపాదించుకోవాలి అని చెప్పి తాను ప్రయత్నం చేయగలగాలి. అంతేకాని సెలక్షన్ చేసినందుకు అతనికి పూలదండలు వేయాలని ఎగిరిగంతేయకూడదు. రిజెక్ట్ చేసినందుకు వీడిని నేను ఎలాగనైనా చూసుకుంటాను అని చెప్పేసి అతడి మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. అప్పుడు సంఘము ఆరోగ్యదాయకంగా ఉంటుంది. చెప్తున్నాడు లోపముగా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ. అంటే ఎన్ని పట్టణాలు ఉంటాయండి? అంటే క్రేతు అనేటువంటి ఆ పట్టణము చుట్టూ ఉన్నటువంటి పట్టణాలన్నీ అని దాని అర్థం. ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అంటే ఇప్పుడు తీతుకి ఏ యోగ్యత ఉన్నది? పెద్దలను నియమించేటువంటి యోగ్యత. అంటే అతడు వ్యక్తిత్వపరంగా ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతుడుగా ఉంటే పౌలంతటి వాడు అతనికి స్వయంగా ఈ బాధ్యతను అప్పగిస్తాడు చెప్పండి. కనుక ఆ బాధ్యత అతనికి అప్పగించబడింది అనంటే అతన్ని రెస్పెక్ట్ చేయాలి. తర్వాత ఎవడైనను నిందారహితుడును. నిందలు వేస్తూ ఉంటారు, మామూలుగా నిందలు అందరి మీద వేస్తారు. కానీ ఆ నింద వేసినప్పుడు పక్కన ఉన్నటువంటి మనకి అవునా అయినా అయి ఉండొచ్చు అనేటట్టుగా కొందరు కనబడతారు. నింద వేసినప్పుడు అయినా అయి ఉండొచ్చు అనే విధంగా కొందరు కనబడతారు. ఓకే, అలా అభిప్రాయపడితే నీకు అలాంటి ఆయన వ్యక్తిత్వం, ఆయన తీరు అలా కనబడినప్పుడు నువ్వు అలా అభిప్రాయపడి అలాగని పూర్తి నిర్ణయానికి రాకూడదు. మళ్ళీ ఏంటా అని చెప్పి ఆరా తీయాలి. కొందరు విషయంలో నిందలు వేస్తే అవి నమ్మశక్యంగా ఉండవు. ఆ వ్యక్తిత్వానికి ఇతడు మోపిన నెపమునకు అసలు సంబంధమే ఉండదు.
సంబంధం ఉండదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల మీద అది నేను పూర్తిగా చెప్పలేను, కానీ కొంతగానైతే అతడు ఈ షాపులకు వెళ్ళాడు, ఆ షాపులకు వెళ్ళాడు, ఈ బాటిల్ కొన్నాడు, ఆ బాటిల్ కొన్నాడు, ఇంత తాగాడు, ఇన్నిసార్లు కింద పడ్డాడు, ఇన్నిసార్లు మీద పడ్డాడంటే మనకి ఏదో రిలేటివిటీ అనిపించట్లా కదా. అంటే ఇదేంటది? అది నెపం. అతని మీద ఒక నింద మోపటం, ఒక తప్పుడు వ్యక్తిత్వము క్రియేట్ చేయటం. కనుక ఈ రెండింటిని మనం గమనించాలి, రెండు విచక్షించగలగాలి. నిందలు మోపటం అనేటువంటిది సహజంగా మోపుతూ ఉంటారు, అది అది ప్రక్రియ, మనుషులలో ఉన్నటువంటి ఒక నైజం. కానీ ఇప్పుడు నిందలు మోపిన వాళ్ళందరూ నిందితులు కాదు, అయి ఉండటానికి అవకాశం ఉండదు, అలాగని కాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉండదు. కాకపోతే మనకు తెలుస్తూ ఉంటుంది, అందులో పెద్ద అయినటువంటి వానికి మరీ తెలుస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ సంఘ పెద్దలని ఈ తీతు లాంటి వ్యక్తి నియమించేటప్పుడు ఏమేమి చూడాలట పారామీటర్స్? నిందారహితుడును అంటే ఇప్పుడు ఏ పర్సెప్షన్లో చెప్తున్నాను నేను? అతడు అలాంటి వాడు కాడు, అక్యురేట్గా కాడు, కానీ ఎవరో ఏదో అంటూ ఉంటారు. ఆ అంటూ ఉండేటువంటి విషయం గాలి వార్తలని మనం పక్కకు పెట్టేసేయాలి. నిందారహితుడునై ఉండాలి. తర్వాత సంఘములో ఒక భార్య అంటే చూపించుకోవడానికి, రహస్యంగా ఒక భార్య ఉండకూడదు. చాలామంది పెద్దలకి వీళ్ళు ఉంటారు. ఓకే, ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము, దుర్వ్యాపారం అంటే నీకిది నాకిది నీకది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే చెడ్డదైనటువంటి వ్యాపారము. వ్యాపారం అంటేనే ఏదో లాభాపేక్ష, లాభమును ఆశించి. ఇప్పుడు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలరా అని అనుకున్నాను, మరి వచ్చి చెప్తే నాకేంటి అని అంటాడు. సరేలేరా ఏదో ఒకటి ఇచ్చుకుంటాను కానీ వచ్చేసి అదేంటది? ఇప్పుడు నీకు తెలిసింది వచ్చి చెప్పు అని అన్నప్పుడు ఆ వచ్చి చెప్తే నాకేంటి అని అంటే దుర్వ్యాపారం కాదు, దుర్వ్యాపారము. అవునా? ఇలాంటి అవలక్షణాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. సంఘ పెద్దలు ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా కేసులు వేసుకుంటున్నారు. ఇన్ని కోట్లు తిన్నాడు, అన్ని కోట్లు తిన్నాడు, లెక్కలు చెప్పలేదు, ఇది అది అని చెప్పేసి తగ్గేదేలే అని చెప్పి ఇరుపక్షాలు బజారున పడి కేకలేసి రంకెలేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. దుర్వ్యాపారము. ఆధ్యాత్మికత పేరట, సహవాసాల పేరట అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారు, పాస్టర్లతో సహా. ఏంటిది? దుర్వ్యాపారము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. తర్వాత నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. దుర్వ్యాపారం ఉండకూడదు. నెక్స్ట్ ఏముండాలి? విశ్వాసము కలిగినటువంటి పిల్లలై ఉండాలి. నువ్వు చర్చికి వస్తావు, నీ కొడుకు ఊరేగుతూ ఉంటాడంటే నువ్వు పెద్దగా ఉండటానికి అర్హుడవు కాదు. సో మస్ట్ అండ్ షుడ్. ఇంకా మనకు ఉంటుంది, నీ ఇంటినే చక్కబెట్టుకోలేనటువంటి అసమర్థుడమైనటువంటి నీవు సంఘమును ఏమి చక్కబెట్టగలవు అంటూ ఉంటాడు కిందికి వెళ్తే. ఇక్కడ పిల్లలు అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉండాలనేటువంటి కామెంటరీ వస్తుంది. అది కాదు అసలు. యాక్చువల్గా నీకు ఒకరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, 10 మంది ఉన్నారా, ఆ ఉన్న నీ పిల్లలు ఏమై ఉండాలి? భక్తులై ఉండాలి.
మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండాలి, మంచి నడవడికలో ఉన్నటువంటి వారై ఉండాలి. అలా నువ్వు వారిని పెంచగలగాలి. మరి పిల్లలే లేకపోతే పౌలు నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా ఆలోచించాలి. అర్థమైంది అనుకుంటున్నాను. పెద్దలను నియమించుమని తీతును ఆజ్ఞాపించాడంటే ఇప్పుడు పౌలు ఎవరు? అర్థమైందా? కనుక ఇక్కడ ఒకటా ఇద్దరా అసలు ఉన్నారా లేరా అనే పాయింట్ కాదు. నీకు పిల్లలు ఉంటే ఆ పిల్లలని దేవునిలో చక్కగా పెంచగలగాలి. ఎన్నెన్ని చెప్పాడు ఇప్పుడు? నెంబర్ 1, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారము చేసేవాడై ఉండకూడదు, విశ్వాసులైనటువంటి మంచి ప్రవర్తన, మంచి భక్తి కలిగినటువంటి పిల్లలు కలిగినటువంటి వారై ఉండాలి. ఈ 4 అర్హతలు ఉన్నటువంటి వారిని సంఘ పెద్దలుగా నియమించుము అని అన్నాడు. ఒకసారి మనల్ని మనం రీచెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇదివరకే మనం సంఘ పెద్దలముగా కొనసాగుతున్నట్లయితే ఏదేని కారణాలను బట్టి, దాని పూర్వపరాలు ఏమైనా ఉండొచ్చు. ఒకవేళ మనం సంఘ పెద్దలముగా కొనసాగుతున్నట్లయితే ఈ అర్హతలు నాకున్నాయా అని చెక్ చేసుకోవాలి. ఉంటే ప్రొసీడ్ అవ్వాలి, లేకుంటే రిజైన్ చేయాలి. అన్నా నేను దీనికి అర్హుడను కాను, గనుక ఈ పాత్ర నేను పోషించలేను అని ఏమవ్వాలి? ఆ స్థానములో నుండి పక్కకు జరగాలి. లేదు, నేను ఒక ప్రముఖమైనటువంటి పాత్ర, ఒక దొడ్డ పనిని, ఇంకా నేను చాలా బరువైనటువంటి పనిని చెయ్యాలి అని అనుకుంటున్నాను అనంటే నువ్వు ముందు సంపాదించుకోవాల్సిన అర్హతలు ఏంటి? ఈ అర్హతలను సంపాదించుకొని, ఎందుకంటే సంఘ పెద్దగా ఉండటానికి తాపత్రయపడకూడదనేది ఏమి లేదు. ఎందుకంటే ఎంత పని చేస్తే, ఎంత బరువు మోస్తే అంత ఫలితం ఉంటుంది కదా. కనుక నేను పెద్ద పని చేయాలి, దొడ్డ పని చేయాలి అని ఆశపడటంలో తప్పలేదు, ఆశపడాలి కూడా. కానీ ఆశపడటానికి ముందు అర్హతను సంపాదించుకోవాలి. ఓకే, అలాంటి వారిని పెద్దలనుగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. అధ్యక్షుడు ఎలా ఉండాలట? ఏమండి? రాజుగారి గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? ఐగుప్తులో ఫరో ఇద్దరిని చెరసాలకు ఎందుకు పంపించుంటాడు? పానదాయకుల అధిపతి, భక్ష్యదాయకుల అధిపతి ఎందుకు పంపించుంటాడు? ఏదో సంథింగ్ ఇస్ దేర్ కదా. సరే, తర్వాత మళ్ళీ రీకాల్ చేయబడ్డారు. పిలువబడిన తర్వాత ఒకరిని చంపేశారు, ఒకరిని డ్యూటీలో జాయిన్ చేసుకున్నారు. ఎందుకు చంపేసి ఉంటాడు? అంటే తన పాత్రకి తను న్యాయము చేయటం లేదు గనక. పోతిఫరు యోసేపును కొనుక్కున్నాడు. అలా వాళ్ళ అమ్మగానే ఇలా ఆయన పైకం ఇచ్చేసి తీసుకొచ్చి నువ్వు నా గృహ యజమానివి రా అని అంటాడా? కొన్ని రోజులు ఆ గృహములో అతడు తన విధులను నిర్వర్తిస్తూ ఉంటుండగా ఆ పోతిఫరు అతన్ని గమనిస్తాడు. గమనించినప్పుడు అతని పనితీరు, అతని మాట తీరు, అతని కంప్లీట్ ప్రవర్తన, ముఖ్యంగా నమ్మకత్వం అనేటువంటిది ఏదైతే అతనికి నచ్చిందో, తన దేశపు వారిని కాదని. అప్పటికి ఎంతమంది సీనియర్లు ఉంటారు కదా, మన యోసేపు కంటే ముందు వర్కర్లు సీనియర్లు ఉంటారా? వాళ్ళను కాదని ఒక దాసుడుగా కొనబడినటువంటి వాడిని తన ఇంటి మీద యజమానునిగా పెట్టాడు. సీనియర్లు ఏమనుకోవాలి ఇప్పుడు? ఈరోజు మాకంటే వీడు ఎక్కువైపోయాడు ఆయనకి అని రాజకీయాలు చేయరు. ఇతన్ని ఎక్కడో ఇరికించడానికి ప్రయత్నం చేయరు.
నువ్వు అబ్బో వీడు గొప్పోడు, మంచోడు, తెలివికల్లోడు, నమ్మకమైనటువంటి వాడు అని పెట్టావు కదా. ఆల్రెడీ ఆమె చేసిందనుకో, ఏం చేశాడో చూసావా అని అనలే. ఒక ఎబ్రిని తీసుకొచ్చి పెట్టావు. దొంగ దొంగ ఏమని చెప్తున్నది? ఇదిగో దొంగ దొంగ అంటూ పెడతాంది. అయినా అది నమ్మశక్యంగా ఉండిందా? లేదు. కాకపోతే ఆయన చెప్పింది, కాంప్లైంట్ చేసింది భార్య కాబట్టి ఆయన పొరపడ్డాడు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇట్స్ ఓకే. అది పక్క పెడితే ఇక్కడ అంటున్నటువంటి మాట, అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె, అంటే రాజుగారి దేహ సంరక్షకుల అధిపతి ఇంటి నిర్వహణలోనే యోసేపు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు పెట్టబడ్డాడు అని అంటే, తర్వాత రాజుగారి గృహ నిర్వాహకత్వము నిర్వహించినటువంటి వారు ఎవరు? గృహ నిర్వాహకత్వమే కాదు, అసలు దేశ నిర్వాహకత్వం. ఆ పాత్రలో పెట్టబడినటువంటి వారెవరు? సమర్థుడైనటువంటి యోసేపును పెట్టడం జరిగింది. ఇక్కడ 2 చోట్ల న్యాయం జరిగిందా లేదా? ఇన్ కేసు మధ్యలో జైలు కూడా ఉందనుకోండి, అంతటా న్యాయం జరిగిందా లేదా? ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇదే. ఎందుకంటే ఐగుప్తు దేశం అంటే చాలా గొప్ప దేశం, అందులో వీరులు ఎందరో ఉన్నారు కదా, జ్ఞానులు కూడా ఉంటారు. కానీ వారందరికంటే యోగ్యుడు అని యోసేపుని ఎంచి పెట్టడం జరిగింది. గనక మిగిలినటువంటి వారు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఇందులో రాజకీయము లేదు. ఈ పాత్రకి మనకంటే సమర్థుడు అని అతడు ఎంచబడ్డాడు గనక, అంటే మనకంటే అతనిలో అర్హతలు ఎక్కువగా ఉన్నవి గనక అతన్ని పెట్టారు అనేటువంటి విషయము వారు గమనించుకున్నారు. సరే, ఆ విషయాలను గురించి మనకు బైబిల్లో లేవు, కానీ సహజంగా ఎవరికో ఒకరికి రాకపోక ఉండదు, రైట్? అయితే రాజుగారి గృహ నిర్వాహకత్వుడుగా, లేకుంటే దేశం యొక్క నిర్వాహకత్వుడుగా యోసేపు లాంటి వ్యక్తి. యోసేపు అనగానే ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం ఆలోచించేటువంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, రైట్? ఇప్పుడు దేవుని యొక్క గృహ నిర్వాహకత్వము పనిని చేయటానికి ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ఇప్పుడు రాజదేహ సంరక్షక అధిపతి ఒక స్థాయి, రాజుగారు మరొక స్థాయి, ఇంకా గొప్పవారు ఎవరైనా ఉండొచ్చు. కానీ దేవుడు ఇక అతన్ని మించినోడు లేదు కదా. అతని ఇల్లు అంటే ఏది? సంఘం. ఈ సంఘమును నిర్వహించేటువంటి వాడు ఎలా ఉండాలి? చాలా 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 గొప్పవాడై ఉండాలి. అన్నిటి విషయంలో సంపూర్ణుడై ఉండాలి. అలాంటి విషయం ఇక్కడ చెప్తూ, గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. ఇక్కడ ఇంకో విషయం అడిషనల్గా యాడ్ చేస్తున్నాడు. ఏంటది అనంటే, స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానం తీసుకునేవాడును, దుర్లాభము అపేక్షించువాడుగా ఉండకూడదు అని అంటున్నాడు. స్వేచ్ఛాపరుడు అనంటే తనకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి వాడై ఉండకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవునికి భయపడేటువంటి వాడై ఉండాలి. దేవుని ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడై ఉండాలి. స్వేచ్ఛాపరుడు. స్వేచ్ఛ అంటే ఏంటి? నా ఇష్టం అనేటువంటి విధానంలో ఉంటాడు. ఆ ఇష్టంలో రకరకాల వంకరలు ఉంటాయి, అవలక్షణాలు ఉంటాయి. అలా స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. ముక్కోపియు, అయిన దానికి కాని దానికి ఎమోషన్ అయిపోయి, అంటే ఇంకా ఎమోషన్ కంటే పెద్ద పదం ఇది ముక్కోపి అనేటువంటిది. అలాంటి కోపగ్రస్తుడై అరిచేటువంటి వాడుగా కానీ, లేదంటే ఆ కోపములో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా విచక్షణ కోల్పోయేటువంటి వాడు కానీ, దురుసుగా ప్రవర్తించేటువంటి వాడుగా కానీ ఉండకూడదు. కోపపడుడి, కానీ ఆ లిమిట్స్ అనేటువంటివి ఉండాలి. ఓకే. స్వేచ్ఛాపరుడును,
ముక్కోపియు, మద్యపానియు అంటే తాగుబోతై ఉండకూడదు, త్రాగేవాడై ఉండకూడదు. ఓకే, మరి తాగితే ఏంటి ప్రమాదము అంటే తెలిసిందే కదా. తాగితే మనసు ఏమవుతుంది? విచక్షణ కోల్పోతుంది, ఆలోచన శక్తిని కోల్పోతుంది. దాని ద్వారా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. తర్వాత కొట్టువాడును అనంటే మనం గతంలో ఉన్నాం కదా, ముళ్ళుగర్రలు పట్టుకొని కొట్టుకున్నారట, వెదురుగర్రలు. కొట్టువాడును, తర్వాత దుర్లాభమును అపేక్షించువాడును కాక. ఇప్పుడు యాడ్ చేయండి వాటికి. ఇందాక 4 విషయాలు ఏమో మాట్లాడుకున్నట్టున్నాం. వాటికి మీరు యాడ్ చేయాల్సిన విషయం ఏంటంటే స్వేచ్ఛాపరుడై ఉండకూడదు, ముక్కోపి అయి ఉండకూడదు, మద్యపాని అయి ఉండకూడదు, కొట్టువాడునై ఉండకూడదు, దుర్లాభమును అపేక్షించువాడునై ఉండకుండా. ఇవన్నీ ఉండకూడదు, నెగటివ్స్. ఉండవలసినవి చెప్తున్నాడు కింద, ఉండవలసినవి చెప్తున్నాడు. ఏంటవి? అతిథి ప్రియుడును అంటే ఆతిథ్యం ఇవ్వగలిగేటువంటి మనస్సున్నటువంటి వాడై ఉండాలి. తన దగ్గర కలి ఉన్నదో గంజి ఉన్నదో లేనిదేం పెట్టమనట్లా, ఉన్నది. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, సజ్జన ప్రియుడును అంటే కింద ఇచ్చాడు చూడండి, సద్విషయ ప్రియుడును అంటే జనాల బాగు కోసము తాపత్రయపడేటువంటి వాడు. అంటే సంఘస్థుల బాగు కోసము తహతహలాడేటువంటి వాడు, తాపత్రయపడేటువంటి వాడు. సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును అంటే మంచి ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడును, నీతిమంతుడును. ఇవన్నీ మనం గతంలో వివరించుకున్నటువంటివే. న్యాయముగా నడిచేటువంటి వాడు, పవిత్రుడును, ఆశా నిగ్రహము కలిగినటువంటి వాడు. కొంతమందికి ఆశలకు అంతే ఉండదు, కానీ ఈ పెద్ద ఎలా ఉండాలంటే ఒక లిమిటేషన్లో ఉండాలి. ఇది చాలు అనేటువంటి సంతృప్తి పడేటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఉండాలి. ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. ఇప్పుడు నెగిటివ్ వర్డ్స్ ఎన్ని వచ్చాయి, నెగిటివ్ పాయింట్లు ఎన్ని వచ్చాయి? 9 వచ్చినాయి. ఓకే, సరే, 9వ 10వ అలా ఉంచండి. ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ ఏమొచ్చాయి? 5 వచ్చాయి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ 9వ వచనం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. అతడు దీనికి సమర్థుడై ఉండాలి. ఏం చేసినా కూడా సరితే ఏమంటాం వాళ్ళను అనేటోడై ఉండకూడదు. ఇప్పుడు అంటే తలకాయ నొప్పి, అనకపోతే తలకాయ నొప్పి, ఇలా సందిగ్ధంలో ఉండేటువంటి మనిషి ఉండకూడదు. కుండ బద్దలు కొట్టినట్టుగా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగేటువంటి వాడై ఉండాలి. అంటే ఆ తెలివితేటలు ఉండాలి, ఆ ప్రజ్ఞాపాఠవాలు ఉండాలి, అలాగే ఆ సూటితనము ఉండాలి, ఆ ధైర్యము ఉన్నటువంటి వాడై ఉండాలి. ఓకే, రైట్. జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును. అంటే దేవుడి గురించి కానీ, క్రీస్తు గురించి కానీ, బైబిల్ గురించి కానీ, క్రైస్తవ్యం గురించి కానీ తప్పుడుగా మాట్లాడేటువంటి వారిని ఎదుర్కోగలిగేటువంటి సమర్థుడై ఉండాలి. పెద్ద మనిషి అర్హతలు తక్కువ లేవండి. ఇక్కడ జాబితా చాలా ఉన్నాయి. ఈ ఎదురాడేటువంటి వారిని ఖండించుటకును శక్తిగలవాడన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడునై ఉండవలను. ఆ బోధను గట్టిగా చేపట్టేవాడై ఉండాలి. అంటే ఆ బోధను బాగా నేర్చుకోవాలి, వంట పట్టించుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఇలాంటి వారు సంఘ పెద్దలుగా ఉంటే ఆ సంఘం చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. లేదంటే
ఆ సంఘములో కొన్ని అపసవ్య లక్షణాలు కనబడతాయి. ఆ సంఘము బలహీనంగా ఉంటుంది, నీరు గారిపోతూ ఉంటుంది, ఉత్సాహము ఉండదు, ఉజ్జీవము ఉండదు. ఇక అంతా డ్రాబ్యాకే ఉంటుంది. పిల్లరా, ఇలాంటి వారు పెద్దలుగా ఉండాలి. మీరు పాయింట్అవుట్ చేశారనుకుంటున్నాను. పాజిటివ్ టర్మ్స్, నెగటివ్ టర్మ్స్. ఓకే, ఈ కింద ఈ హితబోధను అనుసరించి హెచ్చరించేటువంటి వాడై ఉండాలి. ఇది పాజిటివ్ టర్మ్. ఎదురాడి వారిని ఖండించుటకు పాజిటివ్ వర్డ్. ఉపదేశం అనుసరించి బోధన గట్టిగా చేపట్టువాడునై ఉండాలి. ఇన్ని మంచి లక్షణాలు ఉండాలి. అలాగే చెప్పినటువంటి చెడు లక్షణాలు లేకుండా ఉండాలి. ఓకేనా? రైట్. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వారు సంఘ పెద్దలుగా ఉన్నట్లయితే ఆ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కమిటీ మీటింగ్లను పెడతా ఉంటాం. అసలు అది జరగవలసినటువంటి విధానంలో జరగదు. కొందరికి కమిటీ మీటింగ్ల మీద విరక్తులు వచ్చాయి. నోరు తెరిచి చెప్పారు, అన్న ఇంకొకసారి నేను కమిటీ మీటింగ్కి రాను. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతున్నది, ఎంత సమయం వ్యర్థమైపోతున్నది, ఇలాంటి అనవసరమైనటువంటి సంగతుల గురించి ఇంతసేపు డిస్కషన్ నాకు యాస్ట్ వస్తుందన్న, నేను రాలేను. కారణం ఏమై ఉంటుంది? ఈ పెద్దలు అనేటువంటి వారిలో ఏదో సమస్యలు చోటు చేసుకుని ఉన్నాయని దాని అర్థం. సమస్యలు చోటు చేసుకుని ఉన్నాయని దాని అర్థం. దయచేసి ఇది ఫౌండేషనల్గా ఒకానొక కాలంలో ఇంత సూటిగా కాకపోయినా పరోక్షంగా ఆ మాటల ద్వారానే, చేతల ద్వారానే పెద్దలు అంటే ఇలా ఉండాలి అని చెప్పటం అనేది జరిగింది. ఆ ప్రకారంగానే అనునయిస్తూ జనులు రావటం అనేది జరిగింది. కానీ రాను రాను ఏమైపోయింది అంటే ఈ ఈ ఎవరైతే బోధలు చేశారో, ఎవరైతే ప్రవర్తనల ద్వారా చూపించారో వారు చిన్నగా కనిపించారు. మేము పెద్దవాళ్ళమైపోయాము అని అనుకున్నారు. అప్పుడు చూసే దృష్టి, చేసే ఆలోచన, మాట్లాడేటువంటి మాటల్లో మార్పులు వచ్చేసాయి. తద్మూలంగా సమస్యలు చోటు చేసుకున్నాయి. ఇంకా చాలా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు అంత తేలికగా ఇంత సత్యవాక్యములో కట్టబడిన తర్వాత అంత తేలికగా దాని నుండి వైదొలిగి ప్రవర్తించేటువంటి అవకాశం ఉండదు. అలా జరుగుచున్నది అని అంటే నిజంగా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వారి వెనకాల ఉండాలి. అవి ఏంటి అనేటువంటివి వాళ్ళకే బాగా తెలుసు, మనకంతగా తెలియదు. ఎందుకంటే ఉన్నవి అని మనం ఎలా అనుకోగలుగుతున్నామనంటే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయంటేనే పరోక్షంగా ఉన్నవి అని దాని అర్థం. అది రమేష్లో కావచ్చు, లేదంటే ఇతరులైనటువంటి వారిలో కావచ్చు, ఎవరిలోనైనా కావచ్చు. అది ఆ సమస్య చోటు చేసుకుని ఉంటేనే సంఘములో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మళ్ళీ నేను ప్రారంభంలో చెప్పాను, ఒకవేళ అప్పటికే మనం సంఘ పెద్దలమై ఉంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి లోపాలను మనం గమనించుకొని సరి చేసుకోగలగాలి. సంఘ పెద్దలముగా ఉందాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఏం చేయాలి? అందుకు అవసరమైనటువంటి అర్హతను ముందు సంపాదించుకునేటువంటి ప్రయత్నము చేయాలి. అప్పుడు సంఘము చాలా బాగుంటుంది. మిగిలిన విషయాలని వచ్చేవారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.